యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు సోదరులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు భాస్కర్ రావు గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ గారికి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక గారికి, డిఆర్డీఓ నాగిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పత్రికా మిత్రులకి, మహిళా సంఘాల నాయకురాలకి అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి రోజు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డల్ని కన్న బిడ్డల్లాగా సాదుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అధికారంలోకి రేవంత్ అన్న సంతకం పెట్టిన మొదటి రోజే ఆడబిడ్డలకు ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని, టికెట్ లేకుండా ఫ్రీ బస్సును ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఒక శుభ పరిణామంతో మొదలైనటువంటి ఈ తరుణం ఈ రోజు ఆడబిడ్డల్ని కోటీశ్వర్లు చేసుకోవాలని చెప్పేసి ప్రతి మహిళ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది ఆడపడుచులు కోటీశ్వరులు కావాలని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరు కూడా రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాం. మీరు ఎవరైనా మీ గ్రామంలో